ఈరోజు మన రెసిపీ క్యారెట్ చపాతీ అండి. ఇప్పుడు మనం చేస్తున్న ఈ పిండితో మీరు చపాతీ చేసుకున్న, పూరీ చేసుకున్న, పుల్కా చేసుకున్న ఏదైనా బాగుంటుంది. క్యారెట్ ఎక్కువ వేసి గోధుమ పిండి చాలా తక్కువ వేసి చేస్తున్నాం అనమాట. అంటే మేము కొంచెం డైట్ చేస్తున్నాం. డైట్కి బాగుంటుంది, పిల్లలకి లంచ్ బాక్స్ కానీ పెద్దవాళ్ళకి ఆఫీస్కి కట్టించడానికి కూడా చాలా బాగుంటుంది. ఒకరోజు తయారు చేసుకున్న ఈ పిండి మీరు 2 రోజులు ఫ్రిడ్జ్లో పెట్టుకొని హ్యాపీగా చేసుకోవచ్చు. దానికి ముందు నేను చేసింది ఏంటి అంటే క్యారెట్ని పైన పీల్ చేసేసాను. పీల్ చేసేసి ముక్కలుగా కట్ చేసి ఇలా స్టీమ్ చేశాను అనమాట. బాయిల్ చేయడం కన్నా స్టీమ్ చేయడం బెటర్. బాయిల్ చేస్తే ఆ వాటర్లో అంతా వెళ్ళిపోతుంది కాబట్టి స్టీమ్ చేసేసుకోవచ్చు హ్యాపీగా. ఇలా కొంచెం సాఫ్ట్గా ఇవి మంచిగా స్టీమ్ అయిపోయిన తర్వాత మిక్సీ జార్లో వేసేస్తున్నా. క్యారెట్ కొంచెం చల్లగా అయిన తర్వాత ఇప్పుడు చూడండి, నేను ఐస్ పీసెస్ వేస్తున్నాను. ఇందులో వాటర్ వేయకుండా ఐస్ పీసెస్ వేసి మనం మిక్సీ పట్టామనుకోండి, కలర్ మంచి ఆరెంజ్ కలర్ అలాగే లాక్ అవుతుంది. ఇదిగోండి ఐస్ పీసెస్ ఇవి. ఇందులోనే ఒక్క పచ్చిమిర్చి, మరి చప్పగా తీయగా ఉండకుండా కొంచెం ఉప్పు వేసి దీన్ని మనం మిక్సీ పట్టేసుకోవాలి. మెత్తగా అయిపోవాలి, ప్యూరీ చేసుకోవాలి. ఇప్పుడు క్యారెట్ని మంచిగా మనం మిక్సీ చేసేసాం కదా, ఒక జాలి పెట్టుకొని అందులో నుండి మనం పాస్ త్రూ చేసామనుకోండి, ఏమైనా చిన్నగా మనకి క్యారెట్ పీసెస్ ఉంటే చపాతీ చేసేటప్పుడు ఎక్కడ మనకి అడ్డు రాకుండా ఉంటాయన్నమాట. లేదు మీరు కాన్ఫిడెంట్గా మొత్తం పేస్ట్ అయిపోయింది అంటే ఈ స్టెప్ చేసుకోవాల్సిన అవసరం లేదు. బట్ చేస్తే మనకి అక్కడక్కడ చిన్న చిన్నగా క్యారెట్ తగలకుండా చపాతీ చేసినా పూరీ చేసినా పొంగడానికి అడ్డు రాకుండా ఉంటాయన్నమాట. ఇందులో కొంచెం వాటర్ వేస్తున్నాం. ఇప్పుడు ఈ వాటర్ని ఇందులో వేసేసాను. జస్ట్ స్పూన్తో అంటే కిందికి వెళ్ళిపోతుంది. మనం మ్యాష్ పొటాటో చేసినప్పుడు కూడా ఇలాగే చేస్తాం. ఇలా కొట్టడం వల్ల కిందకు వచ్చేస్తుంది. చాలాసేపు మిక్సీ చేసిన చిన్న చిన్నగా క్యారెట్ ముక్కలు ఉంటాయన్నమాట. ఇలా క్యారెట్ ప్యూరీ చేసి పిల్లలకి కూడా మనం తినిపించవచ్చు. కాకపోతే ఇందులో పచ్చిమిర్చి మటుకి వేయకండి, పిల్లలు కదా మళ్ళీ కారం వేస్తుంది. 6 months బేబీస్కి ఇట్లా మంచిగా క్యారెట్ ప్యూరీ చేసి ఇవ్వచ్చు. క్యారెట్ ప్యూరీ చేయొచ్చు. అలాగే గుమ్మడికాయని, మంచి పండు ఉంటుంది కదా, గుమ్మడికాయ పండుని ప్యూరీ చేసి ఇవ్వచ్చు. యాపిల్ ఇవ్వచ్చు. అలా డిఫరెంట్ వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ ఇవ్వచ్చు. నేను మాట్లాడుతూ ఇక్కడ అంటించేసుకున్నా. సో ఇప్పుడు ఇది అయిపోయింది కదా, పిండి తట్టుదాం. ఇలా ప్యూరీ చేసుకున్న తర్వాత గోధుమ పిండి వేసేయండి. మీరు చేసుకున్న ప్యూరీకి తగ్గట్టుగా అసలు వాటర్ వేయకుండా ఈ ప్యూరీతోనే పిండిని తడిపేయండి. పడుతుంది, వేసేయచ్చు మొత్తం వేసి. చూసుకొని మీరు పిండి వేసుకుంటూ తడుపుకోవాలన్నమాట. మామూలుగా చపాతీ పిండి ఎలా తడుపుకుంటారో అలాగే. ఏరా ఇంకొంచెం వేసే పడుతుంది. పిండిని మంచిగా ఇలా నీట్ చేసుకోవాలి. చపాతీ పిండి తడిపిన తర్వాత ఎప్పుడైనా ఇలా తడిగుడ్డతో క్లోజ్ చేస్తే డ్రై అవ్వకుండా ఉంటుంది. ఇలా ఒక అరగంట పెట్టిన తర్వాత అప్పుడు మనం చపాతీ చేద్దాం. సో ఒక అరగంట తర్వాత ఇప్పుడు మనం చపాతీలు చేద్దాం. యాక్చువల్లీ నేను పుల్కా లాగా చేసేస్తున్నానండి. చపాతీలు అంటే మళ్ళీ ఫోల్డింగ్లో మనం నెయ్యి అయినా నూనె అయినా వేసుకోవాలి కదా. సో పుల్కా చేసేస్తే హ్యాపీ. ఫస్ట్ పిండి తీసుకొని చిన్నగా ఉండ, మీరు ఎన్ని పుల్కాలు చేయాలనుకుంటున్నారో అన్నీ తీసేసుకోండి. ఇలా ఫోల్డింగ్స్ ఏం లేకుండా జస్ట్ ఇలా రౌండ్గా పూరీలాగా ఒత్తేసుకోవడమే. మరి సన్నగా కాదు, మరి లావుగా కాదు,
రౌండ్గా ఒత్తేసుకుందాం అన్నీ. ఇలా అన్ని పుల్కాలు చేసేసుకొని పెనం మటుకి వేడిగా ఉండాలి. వేసి ఒక సైడ్ కొంచెం కాలిన తర్వాత రెండో వైపు తిప్పుకోవాలి. చూడండి ఎంత మంచి లైట్ ఆరెంజ్ కలర్ ఎంత బాగా వచ్చింది కదా. పుల్కా కాల్చేటప్పుడు ఎప్పుడైనా ఫస్ట్ ఒక సైడ్ కొంచెం కాలిన తర్వాత రెండో వైపు తిప్పుకోవాలి. రెండో వైపు కూడా మళ్ళీ ఇలా చిన్న చిన్నగా మార్క్స్ రావాలి. ఇదిగోండి ఇలా. అంతే, ఇలా రెండు వైపులా కాల్చుకొని తీసుకోవడమే. ఇంకొకటి ఇస్తాం. ఇలా మంచి పొంగుతాయి. ఇలా రెండు వైపులా కాల్చుకోవడమే. అంతే, ఇలా కాల్చుకోవడమే. ఇన్ కేస్ మీరు చపాతీలాగా చేయాలి అంటే అది కూడా చేసి చూపిస్తాను. చపాతీ పిండి ఇలా చపాతీ ముద్దలాగా తీసేసుకొని ఫస్ట్ రౌండ్గా ఇలా ఒత్తుకోండి. తర్వాత మీ ఇష్టం, నూనె అయినా సరే లేదా నెయ్యి అయినా సరే వేసేసుకోండి. మధ్యలో నేనైతే నెయ్యి వేస్తున్నా. ఫోల్డింగ్లో పెట్టేసి ఫోల్డ్ చేసేయండి. ఇలా ఒత్తుకోవడమే. చాలా సాఫ్ట్గా ఉంటాయి ఇవి. వేడి వేడిగా ఉన్నప్పుడు ఎంత సాఫ్ట్గా ఉంటాయో చల్లగా అయిన తర్వాత కూడా బాక్స్లో పెడితే ఎంతసేపు అయినా చాలా సాఫ్ట్గా ఉంటాయి. టేస్ట్ కూడా బాగుంటుంది. అంతే, ఇలా ఒత్తుకొని కాల్చుకోవడమే. మరీ పల్చగా కాదు, మరీ లావుగా కాకుండా మీడియంగా ఒత్తుకోండి. దీన్ని కూడా రెండు వైపులా కాల్చుకుంటే సరిపోతుంది. ఇలాంటి సింపుల్ రెసిపీస్ ఇంకా మీకు ఏమైనా కావాలి అంటే మమ్మల్ని అడగండి, చేసి చూపిస్తాం. అండ్ పిల్లలకి ఇలా క్యారెట్ చపాతీ, బీట్రూట్ చపాతీ కావాలా, బీట్రూట్ పుల్కా చపాతీ కావాలంటే చెప్పండి, అడగండి, చేసి చూపిస్తాం. ఇది కూడా మంచి పొంగుతుంది. చూడండి ఇలా. ఆల్రెడీ మధ్యలో మనం నెయ్యి వేసేసాం కాబట్టి ఇంకా పైనుండి నెయ్యి వేసి కాల్చుకోవాల్సిన అవసరం ఏం లేదు. మళ్ళీ ఇంకొక రెసిపీతో కలుసుకుందాం. టేక్ కేర్, బాయ్.